నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళవలసినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే క్రాష్ అయిపోయి మంటలు చెలరేగడంతో 242 మంది అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 242 మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రమాదంలో ఒకరు బతికి బయటపడ్డట్టుగా మనకు సమాచారం వస్తోంది. ఆల్మోస్ట్ నిజానికి మొత్తం తునాతునకలైపోయిన పరిస్థితి. బ్లాస్ట్ జరిగిన నేపథ్యం ప్రస్తుతం మనకు తెలుసు. ఇందులో ఆల్మోస్ట్ 169 మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఒకరు కెనడా సిటిజన్గా తెలుస్తోంది. అండ్ 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ 7 పోర్చుగీస్కి చెందినవారు. సో ఈ 242 మంది ప్రయాణికులకి సంబంధించినటువంటి ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడము ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. బోయింగ్ అనగానే అదొక పెద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి టెక్నాలజీని అన్ని రకాలుగా వాడేటువంటి ఒక ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. అటువంటి బోయింగ్ విమానం ఇలా కూలడం ఏంటి అనే అంశానికి సంబంధించి చర్చ నడుస్తోంది. దీంట్లో 2 అంశాల కోణంలో మనం ఈ క్రాష్ని చూడాల్సి ఉంటుంది. అందులో ఒకటి టెక్నికల్ ఫాల్ట్స్ జరిగి కేవలం మానవ తప్పిదాల వల్ల, లేకపోతే టెక్నికల్గా జరిగినటువంటి తప్పిదాలు, సమస్యలు, లోపాల వల్ల ఈ ఫ్లైట్ క్రాష్ జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని చేసిన ప్రయత్నమా, ఇదొక కుట్ర కోణంలో చూడాలా అని కాన్స్పిరసీ థియరీస్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. కాన్స్పిరసీ థియరీస్లో మొన్న మధ్యనే ఆపరేషన్ సింధూర్ జరిగిన నేపథ్యంలోనే మనం అక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయాల్లో మనం చాలా విషయాలు మనము పరిగణలోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సెలబీ ఏవియేషన్ అనే ఒక సంస్థ, టర్కీకి చెందినటువంటి సంస్థకి భారతదేశంలోని ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ విభాగంలో వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వడము, దాన్ని మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంలో పాకిస్తాన్కి టర్కీ అనుకూలంగా ఉండడంతో ఆ టర్కీకి చెందినటువంటి ఈ సంస్థ సెలబీ ఏవియేషన్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని పూర్తిగా రద్దు చేస్తూ ఏవియేషన్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకోవడం మనకు తెలుసు. దాని గురించిన డీటెయిల్స్ నేను ఇంతకుముందు రైట్ యాంగిల్స్లో కావచ్చు, నేషనల్ స్టబ్లో వీడియోస్లో కావచ్చు ఇచ్చాను. సో రెండవది ఏంటంటే టెర్రరిస్టుల పాత్ర ఉందా అనే అంశానికి సంబంధించి ఖలిస్తానీ వేర్పాటువాది అయినటువంటి SFJ 6 for Justice అనే సంస్థ గుర్పట్వంత్ సింగ్ పన్ను ఇప్పటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ని మేము పేల్చేస్తాము అని ఒక బెదిరింపులు చేసిన సందర్భం ఉంది. దాని గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అతనే ఇచ్చేశాడా అనే అంశానికి సంబంధించి కూడా ఖలిస్తానీ ఎలిమెంట్స్ గురించి, టెర్రరిస్టుల పాత్ర గురించి చర్చ నడుస్తోంది. అయితే ఇదే సందర్భంలో టెక్నికల్ ఫాల్ట్స్కి సంబంధించినటువంటి చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఇందాకనే వియాన్ అనే ఒక సంస్థ, మీడియా సంస్థ ఒక స్టోరీ రాసింది. అదేంటంటే వియాన్లో ఇచ్చినటువంటి ఆ కథనం హెడ్లైన్ ఏంటంటే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, 7 సేఫ్టీ ఇష్యూస్ ప్రీవియస్లీ ఫ్లాగ్డ్ ఆన్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనే ఒక శీర్షికన ఈ కథనాన్ని రాసింది. అంటే ఈ బోయింగ్ 787-8 ఈ విమానం ఏదైతే క్రాష్కి గురైందో ఈ డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి 7 ఫాల్ట్స్, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. సేఫ్టీ ఇష్యూస్కి సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి ఆ కొన్ని తప్పిదాలకు సంబంధించినటువంటి అంశాలని పొందుపరుస్తూ ఈ కథనంలో రాయడం జరిగింది. అందులో ఒకటి 2013లో జనవరి నెలలో జపాన్కి చెందినటువంటి నిపాన్ ఎయిర్వేస్, అదేవిధంగా జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్లో ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించినటువంటి వాటిలో అయాన్ లిథియం బ్యాటరీస్లో లోపాలున్నట్లుగా గుర్తించారు. గుర్తించిన వెంటనే ఒక్కసారిగా అన్ని ప్లేన్స్ని, బోయింగ్ విమానాలన్నింటినీ ఈ 2 విమానయాన సంస్థలు ఒక్కసారిగా గ్రౌండ్ చేసేసాయి, వాటిని నిలిపివేశాయి. ఆ సర్వీసెస్ని నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రివోక్ చేశారు. సో 2012లో కూడా ఇట్లాంటి ఒక తప్పిదమే జరిగింది. ఫ్యూయల్ లైన్ కప్లింగ్స్లో ఫాల్ట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. అండ్ నిజానికి ఇంజన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ ఇంజన్ పైన ఫ్యూయల్ డ్రాప్స్ పడే అవకాశాలు ఉన్నట్టుగా, స్పిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నట్లుగా ఇది ఒక పెద్ద ప్రమాదానికి సంబంధించినటువంటి సంకేతంగా దాన్ని గుర్తించారు. అదే సందర్భంలో US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దానిపైన విచారణ కూడా జరిపింది. ఆ తర్వాత కూడా 2013లో బాస్టన్లో, అమెరికాలోని బాస్టన్లో ఫ్యూయల్ లీకేజ్ జరుగుతున్నట్టుగా బోయింగ్ విమానాల్లో గుర్తించారు. అండ్ ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ కూడా చేశారు. ఏదైతే ఒక విమానంలో ఫ్యూయల్ లీకేజ్కి సంబంధించిన సమస్య తలెత్తిందో ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ చేసిన సంఘటన కూడా రిపోర్ట్ చేశారు. ఇంకోవైపు ఎలక్ట్రికల్ సిస్టంలో మాల్ ఫంక్షనింగ్ ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో ఇంజన్ డ్యూరబిలిటీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చర్చ జరిగింది. అంటే ఇంజన్లో సమస్యలు తలెత్తుతున్నాయి అనే అంశాన్ని కూడా ఫ్లాగ్ చేశారు. ఆ టైంలో నిజానికి చెప్పాలంటే బ్రిటిష్ ఎయిర్వేస్, అదేవిధంగా వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్స్
చాలా ఇంపార్టెంట్ ఎయిర్లైన్స్ కూడా ఈ బోయింగ్ విమానాల్ని సాంకేతిక లోపాలని గుర్తించి వాటిని ఆ ఫ్లైట్స్ని ఆ సందర్భంలో రద్దు చేయడం కూడా జరిగింది. అండ్ అంతేకాదు ఈ ఇంజన్స్లోకి వస్తే 2 ఇంజన్స్ దీంట్లో చర్చలోకి వచ్చాయి. ఒకటి రోల్స్ రాయిస్ ట్రెంట్ 1000 ఇంజన్ బోయింగ్కి వినియోగిస్తారు, రోల్స్ రాయిస్ సంస్థ నుంచి వచ్చేటువంటి ఇంజన్. ఇంకోవైపు జనరల్ ఎలక్ట్రిక్స్ నుంచి వచ్చేటువంటి జెనెక్స్ ఇంజన్. ఈ 2 ఇంజన్స్లో కూడా ఆయా సందర్భాల్లో లోపాలు ఉన్నట్టుగా గుర్తించడం కూడా జరిగింది. ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి అనే విషయానికి సంబంధించి ముఖ్యంగా సౌత్ క్యారోలినాలో ఈ బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అక్కడ ఇంటర్నల్ విజిల్ బ్లోవర్స్ అంటే నిజానికి ఆ సంస్థలోనే పనిచేస్తున్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చి కొన్ని లీక్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నల్ విజిల్ బ్లోవర్స్ కావచ్చు అండ్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ రిపోర్ట్లో తేలిన విషయాలు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి అన్న విషయానికి సంబంధించి ముఖ్యంగా ఈ విమానాన్ని తయారు చేసే సందర్భంలోనే చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న డెబ్రీ ఉంటుంది, అవన్నిటిని కూడా అందులోనే వదిలేస్తున్నారు, సరిగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు అనే అంశానికి సంబంధించి ఆ కంపెనీలోనే కొంతమంది విజిల్ బ్లోవర్స్ వాటిని బయట పెట్టడం జరిగింది. ఇది కూడా రిపోర్ట్ అయింది. అండ్ ఇంకొక వైపు ఫ్యూసలాజ్లో అంటే ఫ్యూసలాజ్ అంటే ఓవరాల్గా బాడీ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ బాడీ దాంట్లో కూడా టాలరెన్స్లో లోపం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అది నిజంగా ఫ్లై చేసేటప్పుడు దానికి ఉండాల్సినటువంటి శక్తి సమర్థత ఆ ఫ్లైట్ ప్లేన్ బాడీకి ఉండాలి, అందులో కూడా లోపాలు ఉన్నాయన్న విషయానికి సంబంధించి కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. అండ్ మెయిన్ బాడీలోనే ఈ సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని కూడా అప్పట్లో రిపోర్ట్ చేశారు. ఇట్లా ఒక 7 సార్లు ప్రీవియస్గా ఇంతకుముందు 7 సందర్భాల్లో మాల్ ఫంక్షనింగ్ ఉన్నట్టు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నట్టు లోపాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది అని వియాన్లో ఈ ప్రత్యేక కథనంలో సారాంశం. ఇదొక వైపు అయితే ఇంకొక కీలకమైన విషయం, ఇప్పుడు మనం కాన్స్పిరసీ థియరీస్లోకి వస్తే నిజానికి కాన్స్పిరసీ కూడా లేకపోలేదు అనేదే నాకు కూడా సందేహము. ఎందుకంటే కాన్స్పిరసీ ఈ కుట్ర జరిగిందా దీని వెనకాల అనే దానికి సంబంధించి డైరెక్ట్గా టెర్రరిస్ట్లే ఇన్వాల్వ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇది వేరే విషయం, కానీ బట్ కాన్స్పిరసీకి అవకాశం ఉంది అన్న ఒక కథనాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే బ్లూంబర్గ్ 2024 నవంబర్ 4వ తేదీన ఒక స్టోరీని ప్రచురించింది. బ్లూంబర్గ్లో వచ్చిన స్టోరీ ఏంటంటే బోయింగ్ డిస్మాంటిల్స్ డిఈఐ టీమ్ యాజ్ ప్రెషర్ బిల్డ్స్ ఆన్ న్యూ సిఈఓ అని. డిఈఐ గురించి గ్లోబల్ రౌండప్లో నేను పదే పదే చెప్తూనే ఉంటాము, గిరిధర్ గారు విశ్లేషిస్తూనే ఉంటారు. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ ఈ పేరిట డిఈఐ అనే ఒక పాలసీ పేరిట ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలన్నింటిలో కూడా ఈ డిఈఐ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ డిఈఐ పాలసీ ప్రకారం ఏంటంటే నిజానికి కేవలం అంటే టాలెంట్ ఆధారితంగానే ఎంప్లాయ్మెంట్ ఉండడం కాదు, ప్రతి సంస్థలో పెద్ద పెద్ద సంస్థలన్నింటిలో కూడా ఇంతమంది బ్లాక్స్కి ఉద్యోగం ఇవ్వాలి, ఇంతమందికి ట్రాన్స్జెండర్స్కి ఉద్యోగం ఇవ్వాలి, ఇంతమందికి ఖచ్చితంగా ఉమెన్ని మీరు రిక్రూట్ చేసుకోవాలి అని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్నిటినీ కూడా పాటించే విధంగానే చాలా సంస్థల మీద ప్రెషర్ ఉంది, ఒత్తిడి ఉంది. సో ఆ ఒత్తిడి నేపథ్యంలో ఈ డిఈఐ వల్ల నష్టపోతున్న సంస్థలు కూడా అనేకం ఉన్నాయి. సో రకరకాల పద్ధతుల్లో నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ డిఈఐ పాలసీని పూర్తిగా పక్కన పెట్టాలి అని ఆయన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. సో ఈవెన్ మొన్నటి వరకు ఎలాన్ మస్క్ డోజ్కి సంబంధించి ఆయన కార్యకలాపాలు నిర్వర్తించిన సందర్భంలో కూడా ఎలాన్ మస్క్ కూడా ఆయా సంస్థల మీద డిఈఐ రూల్స్ విషయంలో చాలా గట్టిగానే వాదించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో డిఈఐ పాలసీ నుంచి చాలా సంస్థలు బయటకు వస్తూ ఉన్నాయి. సో నిజానికి టాలెంట్ ఎక్కడైతే ఉందో అవసరానికి తగ్గట్టుగా మన పనికి తగ్గట్టుగా రిక్రూట్మెంట్ ఉండాలి, కానీ ఏదో ఖచ్చితంగా ఇంతమంది ఉండాలి అనడం వల్ల వాళ్ళను పెట్టుకోవడం కోసం మేము మా మ్యానుఫ్యాక్చరింగ్లో లేకపోతే మా ప్రోడక్ట్స్ క్వాలిటీలోనే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది అని ఇంకో చర్చ కూడా మొదలవుతోంది. సో మొన్నటి వరకు డిఈఐకి సంబంధించినటువంటి ఈ చర్చ నడుస్తున్న ఈ టైంలోనే నవంబర్ నెలలో బ్లూంబర్గ్ రాసిన కథనం ఏంటంటే ఇందులో కొత్తగా ఈ బోయింగ్ సంస్థకి ఒక కొత్తగా సీఈఓ వచ్చారు. ఈయన పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు, కెల్లీ ఆర్ట్బర్గ్ అతని పేరు. అండ్ ఓల్డ్ సీఈఓ అంతకు ముందున్న సీఈఓ ఎవరంటే డేవ్ కాల్హాన్. అతని కాలంలో నిజానికి ఈ డిఈఐ విషయంలో ఎక్కువగా డిఈఐ పాలసీని అమలు చేశారు అని ఆ బ్లూంబర్గ్ కథనంలో ఉంది. అంటే బ్లాక్స్కి అంటే టాలెంట్ బేస్డ్గా ఎవరు వచ్చినా ఓకే, బట్ టాలెంట్తో సంబంధం లేకుండా సమర్థతతో అసలు పెద్దగా పట్టింపు లేకుండా
ఎక్కువ మందిని ఖచ్చితంగా ఈ డిఐ పాలసీకి అనుగుణంగా రిక్రూట్ చేసుకోవాలనే దృక్పథంతో చాలా మందిని రిక్రూట్ చేసుకున్నారు. 25% బ్లాక్స్కి మేము టార్గెట్ పెట్టుకున్నామని అంతకుముందు బోయింగ్ సంస్థ ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. సో ఇట్లా అంతమంది టాలెంట్తో సంబంధం లేకుండా రిక్రూట్ చేసుకోవడం వల్ల నిజానికి బోయింగ్ విమానాల తయారీలోనే లోపాలు తలెత్తుతున్నాయన్న విషయాన్ని వీళ్ళు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ ఈ కొత్త సీఈఓ వచ్చిన తర్వాత పూర్తిగా డిఐ పాలసీకి తిలోదకాలు ఇచ్చారు, దాని నుంచి బయటకు వచ్చారు. డిఐ నుంచి బోయింగ్ బయటకు వచ్చిందన్న విషయాన్ని మేము గ్లోబల్ రౌండప్లో కూడా మేము ముందుకు తీసుకొచ్చాము, ఇంతకుముందు డిస్కస్ కూడా చేశాము. సో డాట్స్ కనెక్ట్ చేస్తే ఇప్పుడు కొత్త సీఈఓ వచ్చిన తర్వాత డిఈఏ పాలసీకి దూరం అయ్యారు. నిజానికి నేను ఇందాక చెప్పినటువంటి 7-8 ఇన్సిడెంట్స్ ఏవైతే 2013 నుంచి 2024 వరకు కూడా, ఈవెన్ 2024 జనవరి వరకు కూడా ఇట్లాంటి అనేక సంఘటనలు జరిగాయి. ఈవెన్ 2024లో జనవరి నెలలో ఇథియోపియాకి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ ఇథియోపియాలో క్రాష్ అయింది. దానికి సంబంధించిన స్టోరీ కూడా ఉంది. ఇథియోపియా ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో చైనా బోయింగ్ విమానాలని మేము ఆపేస్తున్నామని కూడా ప్రకటించింది. బోయింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఆ పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి విమానాల్ని మేము వాడము అని కూడా చైనా ప్రకటించింది. ఇది 2024 జనవరిలోనే జరిగింది. అండ్ ఇంకొక వైపు అలాస్కా ఎయిర్కి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్, అలాస్కా ఫ్లైట్ ఒకటి 2024 జనవరి నెలలోనే డోర్ ఇష్యూ వచ్చింది. అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత డోర్ సరిగ్గా పడకపోవడంతో ఆ డోర్ని లాక్ చేసే విషయంలో ఇష్యూ తలెత్తడంతో ఒక్కసారిగా లోపల ప్రెషర్ అంతా బిల్డ్ అయిపోవడంతో మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాన్ని విమానాన్ని ఎయిర్పోర్ట్లో దింపడం జరిగింది. ఇది కూడా రిపోర్ట్ అయిన వార్తనే, అలాస్కా ఎయిర్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించి. సో 2013 నుంచి 2024 వరకు ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. బోయింగ్ విమానాల సాంకేతిక లోపాల గురించి చర్చ జరుగుతూనే ఉంది, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ వచ్చాయి, ఇంటర్నల్ విజిల్ బ్లోవర్స్ అనేక రిపోర్ట్లు చెప్తూ ఉన్నారు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఆడిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రకరకాలై వస్తున్నా కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనే ఒక అభియోగము ఉంది. ఇప్పుడు కొత్త సీఈఓ వచ్చారు, ఈయన డిఈఐకి తిలోదకాలు ఇచ్చారు, పూర్తిగా వదిలేశారు. ఇదే క్రమంలో టెక్నికల్ అంశాలని దృష్టిలో ఉంచుకునే నిజానికి డీప్ స్టేట్ ఏదైతే డిఈఐని అదే పనిగా పుష్ చేస్తోందో, ఆ డీప్ స్టేట్ ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఓవైపు బోయింగ్ని నిర్వీర్యం చేయడము, రెండో వైపు ఏదైతే మన దేశంలో ఒక అస్థిరతని లేదా మన దేశంలో ఇటువంటి యాక్టివిటీని ఒక ప్రమాదాన్ని సృష్టించడము చేసిందా అని అనుమానం కూడా లేకపోలేదు. సో డీప్ స్టేట్ పాత్ర దీంట్లో ఉందా అనే క్వశ్చన్ కూడా ఖచ్చితంగా రైజ్ అవుతుంది. ఎందుకంటే డాట్స్ కనెక్ట్ చేస్తుంటే మొన్నటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అది బోయింగ్ పైన ఎటువంటి విమర్శ రానిది, ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది అనే క్వశ్చన్ కూడా ఉంది. ఎస్, ఎట్ ద సేమ్ టైం టర్కీకి సంబంధించినటువంటి సెలబీ ఏవియేషన్ అనే సంస్థ సెక్యూరిటీ విభాగాల్ని ఎక్కువగా మన భారతదేశంలోని ఎయిర్పోర్ట్స్లో పర్యవేక్షిస్తుంది కాబట్టి దాన్ని మనము రివోక్ చేశాము, ఆ కాంట్రాక్ట్ని రద్దు చేశాము. సో వాళ్ళ పాత్రను తీసేసాము. మేబీ ఇంకా ఏమైనా ఇతరేతర శక్తుల ద్వారా కాన్స్పిరసీ ఏమైనా ఉందా అనే చర్చ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం గుర్పట్వంత్ సింగ్ పన్ను ఇంతకుముందు బెదిరించిన సందర్భంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్నే కూల్ చేస్తాము అని అంత స్పష్టంగా చెప్పాడు. ఒక ఫ్లైట్ని క్రాష్ చేస్తాము అని అనకుండా ఎయిర్ ఇండియా ఫ్లైట్ని కూల్ చేస్తాము, ఎయిర్ ఇండియా ఫ్లైట్ని పేల్చేస్తాము అని మాట్లాడిన సందర్భం ఉంది. సో ఇంకా మనకు తెలిసిన సమాచారం మేర ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పటికిప్పుడు డాట్స్ని కనెక్ట్ చేసి చూస్తే తేలిన విషయాలు ఇవి. పోను నిజానికి విచారణలో ఏమేమి అంశాలు బయటకు వస్తాయో మనం చూడాలి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే దాడులు గతంలో చూసినట్టుగా ఏదైనా దాడులు, టెర్రరిస్ట్ దాడులు ఇంతకుముందు ఒక 10-20 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా నేరుగా జరగవు. ప్రాక్సీ వార్కే పాకిస్తాన్ పూనుకుంటుంది, అన్ని దేశాలు కూడా చేస్తాయి. సో ఈ ప్రాక్సీ వార్లో భాగంగా ఏం జరుగుతుందో అనేది తెలియదు. అండ్ ఈవెన్ హెలికాప్టర్ క్రాష్ కూడా మనకు చాలామంది కొంతమంది కమెంట్స్లో కూడా చెప్తూ ఉన్నారు, వేరే వీడియోస్కి మన ప్రేక్షకుల నుంచి వస్తున్న కమెంట్స్లో, లైక్ బిపిన్ రావత్ గారి హెలికాప్టర్ క్రాష్ జరిగిన సంఘటన గురించి కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఒక 40-50 ఏళ్ల క్రితం కూడా ఈవెన్ హోమీజే బాబా దగ్గర నుంచి చాలా మందికి సంబంధించినటువంటి ఆకస్మిక రీతిలో మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి నిజానికి కాన్స్పిరసీ థియరీస్ ఎక్కడి నుంచి ఎవరు ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పటికైతే మనము మన నిఘా వర్గాలు, మనకు సంబంధించినటువంటి విచారణ సంస్థల విచారణలో తేలే విషయాలపైన ఆధారపడదాము. అవన్నీ కూడా బయటకి రావాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి ఇంటర్నల్గా ఖచ్చితంగా సమాచారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ దోషులు నిజంగా ఇది కాన్స్పిరసీ అయితే మాత్రం దీనికి ఎవరు పాల్పడ్డారో వాళ్లను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ని మాత్రం మనం ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇది నా దగ్గర ఉన్న సమాచారంతో నేను
సేకరించినటువంటి సమాచారాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేశాను. ఇందులో మీకు నచ్చిన విషయాలుంటే వెంటనే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.